అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు కేటీఆర్ గారు. అసలు మీరు ఎలా చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు అనేది అర్థం కావట్లేదు. అధికారం పోగానే వెళ్ళిపోతున్నారు, అలాగే పదవుల కోసం పార్టీ మారుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించారు మీ పార్టీ. 10 సంవత్సరాలు పాలించిన మీ పార్టీలో ఫస్ట్ నుంచి మీతో పాటు ఫైట్ చేసిన వాళ్ళు, మీతో పాటు నడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నత పదవిలో ఉన్నారా? ఎంతమందికి ఇచ్చారు? అసలు మీరు 10 సంవత్సరాలు పాలించిన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన మీరు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలని ఎంపీలని మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు మీరు ఓడిపోగానే అదే పార్టీలోకి వెళ్ళిపోయారు. అంటే ఏ గూటి పక్షి ఆ పాట పాడుతుందని చెప్పడంలో తప్పేమీ లేదు. అసలు మీరు ఈ మాట అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇతర పార్టీల నుంచి మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఫస్ట్ నుంచి మీతో పాటు లేరు, వాళ్ళు మీతో పాటు ట్రావెల్ చేయలేదు. వాళ్ళు మీరు వాళ్ళని ప్రభావాలకు గురి చేసో భయపెట్టో బ్రతిమలాడో ఏదో చేసి వాళ్ళని మీ పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు మీ పార్టీ ఓడిపోయింది, కష్టకాలం నుంచి తిరిగి వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పుపడతానికి వీల్లేదు, తప్పంతా మీదే. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి మీ పార్టీ కోసం ఫైట్ చేసి ఫస్ట్ నుంచి మీ పార్టీ కోసం పోరాడిన వాళ్ళని మీతో ఉంచుకొని ఉండుంటే, వాళ్ళకి ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించి ఉండుంటే ఈ రోజు ఎంత కష్టం వచ్చినా వాళ్ళు మీతో పాటే ఉండేవాళ్ళు. వేరే పార్టీ నుంచి మీరు తీసుకున్నారు, మీకు పార్టీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు ఈజీగా. వాళ్ళకి సంబంధమే లేదు, మీరు ఏమైనా అయిపోండి, మీరు ఏ గంగలానే కలండి, మా వద్దు, మీరు మాత్రం ఒడ్డుకి వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. పదవుల కోసమో దేనికోసమో వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటున్నారే, వాళ్ళకి మీరు పదవుల కోసమే కాదు, పదవులు ఆశించి పదవులకు చూపించే కదా మీ పార్టీలోకి తీసుకుంది వాళ్ళందరినీ. ఈ రోజు వాళ్ళ పార్టీలకు మళ్ళీ అదే పదవుల కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పే లేదు, తప్పంతా మీదే. అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించిండ్రు. అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళందరూ పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారంటే మీకు తెలియకుండానే, మీకు చెప్పకుండానే, మీ ప్రమేయం లేకుండానే వాళ్ళు మీ పార్టీలోకి వచ్చారా? వాళ్ళు మీ పార్టీలో ఉన్నత పదవులు ఆశించారా? మీరు ఇస్తేనే కదా. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీరున్నప్పుడే కదా వాళ్ళందరూ మీ పార్టీలోకి వచ్చింది. మీకు తెలియకుండానే, మీ ప్రమేయం లేకుండా వాళ్ళు వచ్చి ఉన్నత పదవులు ఆశించారా? చెప్పండి ఒకసారి రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం. కానీ ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? నాకు అర్థం కాదు. మీ ప్రమేయం లేకుండా వచ్చినట్టే మాట్లాడుతున్నాము. అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారు. అప్పట్లో ఉద్యమంలో లేరని మీరే అంటున్నారు. లేని వాళ్ళు మరి మీరు ఎందుకు తీసుకున్నారు? మన ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? మీరే అప్పట్లో ఉద్యమంలో లేని వాళ్ళందరూ వచ్చి పదవులు అనుభవించారని అంటున్నారు. అప్పుడు అధికారం అంతా మీదే కదా. ఉద్యమంలో ఉన్న వాళ్ళను, రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళను, ప్రాణత్యాగం చేసిన వాళ్ళ కుటుంబాలను మీరు ఆదుకొని వాళ్ళకు మంచి పదవులు ఇచ్చుంటే బాగుండేది కదా. ఎందుకు ఇవ్వలేదు అంటే రాష్ట్ర ప్రజలు మీరు నమ్మలేదా? ఉద్యమంలో ఉండే వాళ్ళని మీరు నమ్మలేదా? అంటే వాళ్ళు పనికిరారు అనుకున్నారా? మీకు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. జీతాలు టైంకి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, టీచర్లు పార్టీకి దూరమైనరు. ప్రజలు మోసగాలనే కోరుకుంటారు, అందుకే కాంగ్రెస్ గెలిచిందని కామెంట్ చేశారు. ప్రజలు మోసగాలనే నమ్ముతున్నారని చెప్పేసి అంటున్నారు. మరి మీరు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు కూడా మీరు మోసం చేసినట్టేనా? అంటే మోసగాలు అప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీరు కూడా మోసగాలు అన్నట్టేనా? లేకపోతే మీరు మోసం చేశారని చెప్పి తీసి పక్కన పెట్టారా? మీరే ప్రశ్నించుకోండి. మిమ్మల్ని ప్రజలు మోసగాలని నమ్ముతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఓటేశారు కదా, అప్పుడు మీరు కూడా మోసగాలు అన్నట్టేనా? ప్రజలని తప్పు పట్టొద్దు, ప్రజలకి అన్నీ తెలుసు. మీరే అంటారు తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, ఉద్యమ స్ఫూర్తి ఉన్నవారు, తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ అని చెప్పేసి మీరే ప్రచారంలో దంచి కొడుతుంటారు కదా. ఈ ఉద్యమ గడ్డల మీద పుట్టిన మనుషులకి వాళ్ళకి మంచి చెడు ఏమి తెలీదా? ఆలోచించండి ఒకసారి. ఈ రోజు మిమ్మల్ని పక్కన పెట్టారు అంటే కారణం ఏంటి? మీరు మోసం చేశారని అర్థమా? మీరు చెప్పిన మాటలో దాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చా? ప్రజలు మోసగాలనే కోరుకుంటారట, మరి మిమ్మల్ని కూడా కోరుకున్నారు కదా, మీరు కూడా మోసగాలన్నట్టే కదా. కేటీఆర్ గారు ఇప్పటికైనా మీరు మారండి, ప్రజలకి నిజాలు చెప్పండి, నిజాలతో ముందుకు వెళ్ళండి. అది అప్పుడే మీకు ఏమైనా మంచి రోజులు వస్తాయి. ఇంకా అంతేకాని ప్రజలు మోసగాలని కోరుకుంటారు, ప్రజలు మోసగాలని నమ్ముతారని చెప్పేసి ప్రజలను మాత్రం నిందించకండి.